ప్రభు అయిన యేసును చూడండి. ఆయన ఎప్పుడైనా గాని ఎవరి వైపు గాని తన వేలెత్తి చూపించలేదు. ఇతరులు చేసిన పాపము నిమిత్తము తానే నిందను స్వీకరించాడు. ఇది ఒకరి కోసమో ఇద్దరి కోసమో కాదు, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవుల కోసము. ఆయనే మన నిమిత్తము అవమానాన్ని, నిందను అనుభవించాడు. కానీ నిజానికి అవి ఆయన చేసిన పాపములు కాదు. తను నేరము చేయకపోయినా ఇతరుల నేరములను అంగీకరించడమే కలువరి శిలువ యొక్క ఆత్మ. మనం ఒక్కసారి ఇలాంటి ఆత్మను పొందినట్లయితే మన కుటుంబాలన్నీ ఆనంద నిలయాలుగా ఉంటాయి. ఎవరైనా వారి తీర్పు తీర్చుకున్నట ఎవరైనా సరే వారే తీర్పు తీర్చుకున్నటానే ఈ సందేశాన్ని ఒక్కసారి తమ కుటుంబాల్లో తన భర్త గాని భార్య గాని పట్టబడినప్పుడు మనము అన్వయించుకున్నట్లయితే తప్పకుండా మనం ఇలాగ ఉంటాము. 1 పేతురు 4:17 మనం చదివినట్లయితే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము సమీపించి ఉన్నది లేదా వచ్చి ఉన్నదని. మీ గృహమును దేవుని గృహముగా ఎలా మార్చుకోవచ్చో ఈ వచనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటూ ఇతరుల వైపు వేలెత్తి చూపనట్లయితే ఖచ్చితంగా మీ గృహము దేవుని గృహంగా మారుతుంది. ఎప్పుడైతే నీకు నీవే తీర్పు తీర్చుకుంటూ ఇతరులను వేలెత్తి చూపించకుండా, నిందించకుండా ఉంటావు, అప్పుడు దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నట్లు. అవును, నీవు ఆదాము వలె వేలెత్తి చూపకుండా ఈ విధముగా చూపినట్లయితే లేదా ఈ విధంగా నువ్వు అనుకునేట్లయితే, ప్రభువా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా నా తప్పు కూడా ఉంది, ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు, నేను ఇంకా ప్రభు అయిన యేసు క్రీస్తు వలె మారలేదు. 99% నా భాగస్వామి తప్పు ఉంది, దాంట్లో 1% నా తప్పు ఉంది. ఆ 1% తప్పుని లేదా 1% తప్పుని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి. ఎవరైతే ఆ 1% తప్పును తెలుసుకోవడానికి తమను తాము తీర్పు తీర్చుకుంటారో వారు దేవుని ఎదుట నిలబడి జీవిస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆ గృహము లేదా నీ గృహము దేవుని గృహంగా మారుతుంది. ఎప్పుడైనా ఇతరులలోని తప్పులను కనుగొనే విధంగా ఉండే మనము మనలోని తప్పుల్ని మనం కనుగొని జీవించడానికి దేవుని సహాయాన్ని అడుగుదాము. ఎందుకంటే మన గృహాలని దేవుని గృహాలుగా మార్చడానికి ఇప్పటి నుంచైనా దేవుని సహాయం కోరి ముందుకు ప్రయత్నిద్దాము, ముందుకు సాగుదాము. కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి నాలుక మీద దృష్టి పెట్టాలని ఈ సలహాను మీకు చెప్తున్నాను. కొలస్సీ పత్రిక 3:19 చదువుతాం కదా, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని. ఈ వచనం కేవలం చేదైన మాటలు మాట్లాడడం గురించి మాత్రమే కాదు, కానీ చేదైన భావములు మీ హృదయంలో కూడా ఉండకూడదని మనకు సూచిస్తుంది. నీ ఒక్క మాటైనా చెడు మాట్లాడకపోవచ్చు, కానీ చేదైన ఆత్మను కలిగి ఉండవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:15 చేదైన వేరంటే ఏంటో చెప్తుంది. ఈ చేదు ఇంకా పెదవుల మీదకి రాలేదు, ఎందుకంటే ఈ చేదు నీ హృదయంలో అప్పుడే ప్రారంభమవుతున్న వేరు వలె ఉంటుంది. నీ భార్య అన్న మాటకో లేదా తను చేసిన ఏదో పనికో నీ హృదయంలో చేదైన భావములు కలిగి ఉండవచ్చు. లేక ఎందుకు తనింకా తన తల్లిదండ్రుల్ని అంటిపెట్టుకుని ఉంది అని చిన్నగా నువ్వు చేదైన తలంపులను కలిగి ఉండవచ్చు. నీ ఇంట్లో దీని గురించి వాదనలు పెట్టుకోవడం లేక ఘర్షణలు జరగడం నీకు ఇష్టం లేక నీవు దీని గురించి పైకి మాట్లాడకపోవచ్చు, కానీ ఇది నీ హృదయములో ఒక చేదైన వేరుని మొలిపింపజేస్తుంది. ఆ వేరు అంతే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అది పెరగదు లేదా అది పెరగకుండా చూసుకుంటానని నువ్వెంత అనుకున్నా కానీ సాతానుడు నీ పట్ల దాన్ని ఫలించి నీళ్లు పోసి వృద్ధి చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా సాతాను చేదైన వేరుని త్వరగా నీలో పెంచాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ చేదైన వేరును తీసివేయడానికి నీవేమి శ్రద్ధ చూపించలేదు గనుక అకస్మాత్తుగా చేదైన మాటలు లేదా చేదైన క్రియలు బయటికి వస్తూనే ఉంటాయి. అవును, ఇతరులను నిందించకుండా మరియు చేదైన తలంపులను కలిగి ఉండకుండా నీ హృదయమును భద్రపరచుకోవాలి. ఏ క్షణంలో అయితే నీ హృదయంలో ఇవి మొలకెత్తినట్లు చూస్తావో వెంటనే వాటిని తీసి పారవేయడానికి సిద్ధపడాలి. అది కేవలము దేవుని సహాయంతోనే జరుగుతుంది. మన కుటుంబములో ఒకరి ఎడల ఒకరు
కనికరము కలిగి, ప్రేమ కలిగి, గౌరవం కలిగి జీవించినట్లయితే ఈ చేదైన వేరు మీ హృదయంలో మొలవకుండా ద్వారా మీ కుటుంబము దేవుని గృహంగా మారుతుంది. ఒకవేళ చేదైన వేరు కలిగి ఉన్న వాడివైతే ఈ క్షణమే దేవుని సహాయంతో ఆ వేరును తీసివేయడానికి దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరిల్లినట్టయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే మన కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చేదుని లేదా మన జీవితాల్లో ఉండే చెడు తలాంపులను తీసివేసుకొని దేవుడు తీర్పు దినమున ఎలాంటి తీర్పు తీర్చకుండా మన గృహాన్ని దేవుని గృహంగా మార్చుకున్నట్లయితే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన ముందు నిలబడే అర్హతను మనకిస్తాడు. ఇతరులలోని లేదా మన కుటుంబంలోని తప్పులను కనుగొని మన జీవితాల్ని మనం మార్చుకొని మన జీవితాల్లో జరిగే తప్పులను, మనలోని జరిగే తప్పులను కనుగొనడానికి, వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన గృహము దేవుని గృహంగా మారుతుంది. ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.